ఈరోజు నేను మీతో చాలా ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇది చాలా ఆధునిక సంఘాల్లో పెరిగిపోతుంది, కానీ దీనికి లేఖనాల్లో ఏమాత్రం కూడా ఆధారం లేదు. మీరు బహుశా చూసే ఉంటారు, ఒక బోధకుడు ఒకరి నుదిటిని తాకగానే వారు వెనక్కి పడిపోతారు, జనం కేకలు వేస్తారు. ఇదంతా పరిశుద్ధాత్మ శక్తిగా చూపబడుతుంది. కానీ ప్రేమతో, స్పష్టతతో నేను మీకు నిజం చెప్తాను, ఈ పద్ధతి సాధారణంగా దీన్ని ముడితే పడిపోవడం, ఆత్మలో కూలిపోవడం, శక్తిని ప్రసాదించడం, పరిశుద్ధాత్మ శక్తిని పిలువబడేటువంటి ఇవన్నీ కూడా బైబిల్లో లేదండి. ఎంత మాత్రం కూడా ఒక్కసారైనా ప్రస్తావించబడలేదు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు రోగాలను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపారు, దెయ్యాలను కూడా వెళ్ళగొట్టారు. కానీ ఎప్పుడు ఒకసారి కూడా ఆయన తన శక్తి నిరూపించుకోవడానికి ఎవరిని కిందకి నెట్టేసినట్టు తలపై తట్టలేదు, లేదా నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని సృష్టించలేదు. ఆది అపోస్తలు కూడా అధికారంతో పరిచర్య చేశారు, ప్రార్థించారు, వాక్యాన్ని బోధించారు కూడా. కానీ వారు ఎప్పుడు ప్రజలను క్యూలో నిలబెట్టి టచ్ అనగానే పడిపోయేలా చేయలేదు. పరిశుద్ధాత్మ ఒక ప్రదర్శనగా ఇచ్చేటువంటి వ్యక్తి కాదండి. వినోదం కానే కాదు. ఆయన మోసపూరిత ప్రదర్శన అసలే కాదు. దేవుని ఆత్మ ఒప్పుదలకు, పశ్చాత్తాపానికి, పరిశుద్ధతను మరియు సత్యాన్ని వెల్లడి చేస్తుందని గ్రహించాలి. ఒక ఇబ్బందికరమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ రోజుల్లో జరుగుతున్న అనేక టచ్ ప్రదర్శనలు ఇదొక హిప్నటిక్ లాంటిది, ట్రాన్స్ లాంటిది, క్షుద్రపరమైనటువంటి ఆచారాల వంటివి. అవన్నీ భావోద్వేగ మోసపూరిత పద్ధతులు మాదిరిగానే మనకు కనిపిస్తున్నాయి. ఇది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించని నకిలీ ఆధ్యాత్మిక అనుభవాలకు తలుపులు తెరుస్తుంది. ఒక బోధకుడు ఈ ఎత్తుగడలను ఉపయోగిస్తే, ప్రవక్త అని చెప్పుకునే కొందరు ప్రజలను పడిపోయేలా నెడితే, ఒక పరిచర్య శక్తి నిరూపించుకోవడానికి నాటకీయ ప్రదర్శనలపై ఆధారపడితే, అది స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంది: వారు పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయడం లేదు, వారు మోసం ద్వారా పనిచేస్తున్నారు. కొందరు క్షుద్ర శైలి ప్రభావాన్ని కూడా వాడుతున్నారు, మరియు విశ్వాసులు గుడ్డిగా అటువంటి పద్ధతులను అనుసరిస్తే వారు గందరగోళం, అస్థిరత మరియు ఆధ్యాత్మిక మోసానికి గురవుతారు. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని వెనక్కి పడిపోమని చెప్పలేదు, ఆయన సత్యంలో స్థిరంగా నిలబడమని చెప్పాడు. స్నేహితులారా, ప్రతి ఆత్మను పరీక్షించండి, ప్రతి పద్ధతిని లేఖనం ద్వారా కొలవండి. అది యేసు క్రీస్తు లేదా అపోస్తుల జీవితంలో కనిపించకపోతే, అది పశ్చాత్తాపం, పరిశుద్ధత మరియు సత్యానికి దారి తీయకపోతే, అది దేవుని నుండి వచ్చింది కాదని గ్రహించండి. కాబట్టి స్థిరంగా ఉండండి, వివేచన కలిగి ఉండండి, మోసాల నుండి దూరంగా ఉండండి. ఈ మాటలు విన్నందుకు యేసుక్రీస్తులో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంశాన్ని అవసరమైతే మరికొందరికైనా షేర్ చేయండి. ఎల్లప్పుడూ వాక్యంలో స్థిరంగా నిలబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.